వెల్కమ్ టు హెచ్ టుడే. రాజాం నగర పంచాయతీ పరిధిలో గల తెరగా వీధిలో శ్రీ వరసిద్ది వినాయక మహోత్సవాలను పురస్కరించుకుని గణేష్ నిమజ్జనం అనంతరం శనివారం భక్తులందరికీ మహా అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడికి కడుపు నిండా నాణ్యమైన భోజనం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టారు. కానీ గత ప్రభుత్వంలో ఆ అన్నా క్యాంటీన్లను మూసివేసింది. మరలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించాలని నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కొండ్రు మురళి అన్నా క్యాంటీన్లు పనుల త్వరితగతిన పూర్తి చేసి పేదవాడికి అన్నం పెట్టేలా అందుబాటులో తేవాలని కమిషనర్ కు తగు సూచనలు చేశారు. ఇప్పటికే అన్నా క్యాంటీన్ పనులు 90% పూర్తయ్యాయి. రాజాం నగర పంచాయతీ పరిధిలో గల కొండంపేట గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో పిచ్చి మొక్కలు వ్యర్థాలు పెరగడంతో లోపలికి వెళ్లేందుకు సైతం తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీనిని గమనించిన యువకులు గ్రామంలోని శ్మశాన వాటికను ఎలా అయినా శుభ్రం చేయాలనే దృఢ సంకల్పంతో అంతా కలిసికట్టుగా ఏర్పడి శ్రమదానం చేసి కొంత మొత్తం సమకూర్చుకుని పిచ్చి మొక్కలను వ్యర్థాలను జేసీబీ ద్వారా తొలగించి శ్మశాన వాటికను సుందరవనంగా తీర్చిదిద్దారు. గ్రామస్తులు గ్రామ పెద్దలు యువకులను అభినందించి పలువురికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం టీటీడీ ఈవో శ్యామలరావు తీసుకున్న నిర్ణయం మేరకు టీటీడీ అనుబంధ దేవస్థానమైన ఋషికొండ నుండి రాజాం బాలాజీ టెంపుల్ కు నెలలో 2 సార్లు అనగా 2వ మరియు 4వ శనివారంలో విక్రయించినట్లు రాజాం టెంపుల్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు. 2వ శనివారం కావడంతో వైజాగ్ లోని ఋషికొండ టెంపుల్ నుంచి 500 లడ్డూ ప్రసాదాలు తీసుకొచ్చి విక్రయించారు. మరలా 4వ శనివారం అయిన 28వ తారీఖున శ్రీవారి లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుందని కావలసిన భక్తులు మన రాజాంలో గల బాలాజీ టెంపుల్ వద్దకు వచ్చి కొనుగోలు చేసుకోవచ్చని తెలియజేశారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ పిలుపు మేరకు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చేందుకు రాజాం నియోజకవర్గంలో 4 మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు వివిధ ప్రజా సంఘాల నాయకులు సిద్దమయ్యారు. ఈ సందర్భంగా రాజాం మండలం రూరల్ నాయకులు కార్యకర్తలు అభిమానులు రాజాం మండలం నాయకుల ఆధ్వర్యంలో శ్యాంపురం టీడీపీ కార్యాలయంలో 4 లక్షల చెక్కును అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. మండలానికి చెందిన విజయనగరం బీసీసీఎల్ పార్లమెంటరీ అధ్యక్షులు గురువాన నారాయణరావు, ఉమ్మి సర్పంచ్ వంగా వెంకట్రావు, పొన్నాడు భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.